ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గయ్యాలి తోటికోడళ్ళు 11వ భాగం. గయ్యాలి తోటికోడళ్ళు గత ఎపిసోడ్లో ధనుంజయ్ని బయటకు తీసుకువెళ్లిన తండ్రి నారాయణ సువర్ణ గురించి, ఆమెను అడ్డుపెట్టుకుని దొరబాబు ఆడుతున్న నాటకం గురించి చెప్పటం మనం చూసాం. ఆ తరువాత తన గుట్టు బయటపడిందని సువర్ణ మౌనంగా ఉండిపోవటంతో ఆ రాత్రి తెల్లారి వీరభద్రం వచ్చి రుక్మిణి గురించి తెలుసునన్నట్టుగా చెప్తాడు. దాంతో నారాయణ లలిత ఇద్దరూ షాక్ అవ్వటం మనం చూసాం. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీరభద్రం చెప్పిన మాటలకి నారాయణ లలితమ్మ ఇద్దరూ షాక్ అవుతారు. వీరభద్రం ఇలా చెప్తాడు. కంగారు పడకండి బావా, నేను చెప్పేది చెడు వార్త కాదు, మంచి వార్తే. ఆ మంచి వార్తే చెప్పడాకొచ్చాను. ఇప్పటి వరకు దూర బంధువులుగా ఉన్న మనం ఇప్పుడు దగ్గరి బంధువులం అయ్యాం. మీ ప్రభాకరం చేసుకున్న ఆ రుక్మిణి ఎవరో కాదు, నా తమ్ముడు పెంచలయ్యున్నాడు కదా, ఆడి కూతురే అంటూ రుక్మిణి గురించి చెప్పటం మొదలు పెడతాడు. ప్రభాకరం పనిచేస్తున్న అదే సాఫ్ట్వేర్ కంపెనీలో రుక్మిణి కూడా పనిచేస్తుంది. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. రహస్యంగా పెళ్లిదాకా మారింది. ఒకసారి రుక్మిణి వాళ్ళ నాన్నకి తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలని ప్రయత్నించింది. కానీ అతను పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రుక్మిణి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన కొంతకాలానికే రుక్మిణి తండ్రికి కోపం చల్లబడింది. తన తప్పు తెలుసుకున్నాడు. అందుకే అమ్మాయిని అల్లుణ్ణి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. కేసులు పోలీసులు అని పరువుని అల్లరి చేసుకోలేక ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి అనుకుని ఊరుకున్నారు. కానీ ఒక్కగానొక్క కూతురు ఇల్లు వదిలిపోవటంతో బాధపడుతూ ఆ తండ్రి మంచాన పడ్డాడు. తన తమ్ముడి ఆరోగ్యం బాగోలేదని తెలిసి పలకరింపుకు వెళ్లిన వీరభద్రానికి అసలు విషయం తెలిసింది. అప్పుడు ఇలా అంటాడు వీరభద్రం. చూడు తమ్ముడు, అమ్మాయి గురించి బాధపడుతూ నువ్విట్ట ఆరోగ్యం బాడు చేసుకుంటే ఎట్టా చెప్పు? నేనొచ్చాను గదా, అమ్మాయి ఎక్కడున్నా ఎతికి దగ్గర తీసుకొస్తానులే అని వీరభద్రం చెప్పి ఆ అమ్మాయి పనిచేసే కంపెనీలో తన స్నేహితుల్ని కలిసి ప్రస్తుతం ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ వారు కంపెనీలు ఊరు అన్నీ మార్చటంతో ఆమె ఆచూకీ తెలియలేదు. అది బావా, అట్ట మా అమ్మాయి జాడ తెలియకపోవడంతో ఊరుకున్నాం. కానీ 2 రోజుల క్రితం మన ప్రభాకరం స్నేహితుడింట్లో అమ్మాయిని చూశా. అప్పుడు తెలిసింది, అమ్మాయి చేరుకోవాల్సిన చోటుకే చేరుకుందిలే అనుకున్నాను అని చెప్పగానే ఏదో జరుగుతుందని భయపడిన నారాయణ లలితమ్మ దంపతులు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో బయటనుంచి వస్తున్న రుక్మిణి ప్రభాకరాన్ని చూస్తుంది. అదిగో అమ్మాయి అల్లుడు కూడా వచ్చారు. పెదనాన్నా, మీరేంటిక్కడా? అదంతా పెద్ద కథగాని నీ పైన బెంగతో మీ నాన్న ఆరోగ్యం పాడు చేసేసుకున్నాడే. ఓసారి అల్లుణ్ణి పిల్లాన్ని తీసుకుని వచ్చావంటే ఆడు సంతోషిస్తాడు. ఇక ఆ తర్వాత ఆడ ఆరోగ్యం దేవుడి మీద భారం. ఏ పెదనాన్నా, నాన్నకి అంతగా దెబ్బతింది ఆరోగ్యం? సరే పెదనాన్నా, తప్పకుండా వస్తాను. సరే బావా, నేను మళ్ళీ వస్తాను. చెల్లమ్మా, అది నీ కోడలు కాదు, కూతురు అనుకో. ఏదో తెలియక చేసిన తప్పు కడుపును పెట్టుకో అని చెప్పి వీరభద్రం వెళ్ళిపోతూ ఒక్క నిమిషం అని చెప్పి కూతుర్ని పక్కకు పిలిచి ఇలా అంటాడు. చూడమ్మా, నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసు. ఇట్టా చేయడం చాలా తప్పు అనగానే రుక్మిణి కొంచెం కంగారుగా మాట్లాడుతూ ఇలా అంటుంది. అదేంటి పెదనాన్న అలా అంటున్నావు? నేను తప్పు చేయడం ఏంటి? చూడు రుక్మిణి, నేను నీకు పెద్దనాన్ననే కాదు, లాయర్ని కూడా. నేనేం చేసినా నీ మంచి కోసమే. ఒకసారి నువ్వే బుర్ర పెట్టి ఆలోచించు. కానీ నాకు మా బావకి మధ్య ఉన్న చనువుని చుట్టరికాన్ని మాత్రం పాడు చేయకు అని అక్కడి నుంచి వీరభద్రం వెళ్ళిపోతాడు. ఇక్కడ మరోవైపు సువర్ణ తన విషయం భర్తకి మామగారికి తెలిసిపోయిందని భయపడుతుంది. తన మేనమామకి ఫోన్ చేస్తుంది. భుజమ్మా, ఎట్టా ఉన్నావే? బాగున్నావా? ఎలా నడుస్తుంది అక్కడంతా? ఏం బాగుంటాను మావయ్య, నీ ప్లాన్స్ అన్నీ నా ప్రాణం మీదకి వచ్చేలా ఉన్నాయి. మన ప్లాన్ సంగతి నా భర్తకి తెలిసిపోయింది. నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మా అత్తగారింట్లో ఎవరి ముఖంలోకి చూడాలన్నా నాకు అదోలా అనిపిస్తుంది. నేను ఆ నారాయణ ఫ్యామిలీకి మనశ్శాంతి లేకుండా చేద్దామనుకుంటే చివరికి నాకు మనశ్శాంతి లేకుండా పోతుందా? సరే, ఈసారి వేసే ప్లాన్కి ఆ నారాయణ ఫ్యామిలీకి నిద్ర లేకుండా చేస్తాను అని దొరబాబంటంతో సువర్ణ అయోమయంగా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు మావయ్య? ఏం చేయాలో ఎట్ట చేయాలో అన్నీ చెప్తాను. అప్పటి వరకు అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. సరే మావయ్య అంటూ ఫోన్ కట్ చేస్తుంది. అప్పట్నుంచి సువర్ణ తన భర్త దగ్గర, అత్తా మామగారి దగ్గర మంచితనం నటిస్తుంది.
ఇలాగే కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు నారాయణ ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొస్తాడు. లలితమ్మని పిలిచి బట్టలు చేతికిస్తాడు. అవి తీసుకుని లలితమ్మ ఇలా అంటుంది. ఎన్ని బట్టలు తెచ్చారేంటండి? పండగ వస్తుంది కదా, అందుకే తెచ్చాను. ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకపోతే బాగుండదు కదా, అందుకే అందరికీ కలిపి తెచ్చాను. వీటిని కొనడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి కొనడానికైతే నేను కొన్నాను కానీ డబ్బు మన చిన్నాడు సురేష్ ఇచ్చాడులే. వాడికి వాడి ఆనందం కన్నా అన్నయ్యల సంతోషమే ముఖ్యం కదా. నిజమేనండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ కోసమే బ్రతికాడు. ఇప్పుడు వాళ్లకు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు. ఏంటో వాడి ప్రేమ. అంటూ కోడళ్ళకి మనవడికి కొడుకులకి బట్టలు పంచేస్తుంది. అప్పుడు సువర్ణ ఆ చీరని చూసి ఇలా అంటుంది. ఏంటత్తయ్య ఈ చీర? అయినా పెట్టేవాళ్ళు ఏ పట్టు చీర పెట్టకుండా ఈ నాసిరకం చీరలు తెచ్చారు. ఇలాంటి చీరలు కట్టుకునేవాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారుగా, వాళ్ళకే ఇవ్వండి, ఇది కూడా కట్టుకొని ఊరేగుతారు. నా కొద్ది చీర అని మర్మగర్భంగా పెద్ద తోటి కోడల్ని ఉద్దేశించి అంటుంది. ఈ విషయం అర్థమైన పెద్ద కోడలి ఇలా అంటుంది. అంటే ఏంటి సువర్ణ నువ్వనేది? నువ్వు పట్టు చీరలు కట్టుకునేదానివి, నేను నాసిరకం చీరలు కట్టుకునేదాన్ననా? మాకు తక్కువేం లేదు, ఇలాంటివి కట్టుకునే కర్మ నాకు లేదు అంటూ ఒకరికి ఒకరు పోటీపడి అక్కడే ఆ చీరలు విసిరేసి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరినీ ఏమీ అనలేక లలితమ్మ నారాయణ బాధపడుతూ ఉంటారు. ఇంతలో బయటనుంచి ముగ్గురు కొడుకులు అక్కడికొస్తారు. ఏం జరిగింది నాన్న అలా ఉన్నారు అని కోపంగా అడుగుతాడు ప్రభాకరం. ఇంకేం జరగాలరా, ఇంటికి కోడల్ని తీసుకురావాల్సింది కొరివిల్ని తీసుకొచ్చి పడేశారు మా నెత్తిన. వాళ్ళని మీరేమీ అనలేరు, నేనేమీ అనకూడదు. చా, కొంపలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. నాన్నా, ఎందుకు కోపంగా ఉన్నారు? అసలేం జరిగింది? అమ్మా, కనీసం నువ్వైనా చెప్పు. ఆ మాటకి లలితమ్మ జరిగింది మొత్తం చెప్తుంది. వెంటనే ప్రభాకరం, ధనుంజయ్ గట్టిగా అరుస్తూ భార్యల్ని బయటకు పిలుస్తారు. ఇంతలో సురేష్ కలగ చేసుకుంటాడు. అన్నయ్య, ఇంత చిన్న విషయానికి వదినల్ని తిట్టడం ఎందుకు? వాళ్ళకి ఆ చీరలు నిజంగానే నచ్చలేదేమో. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిదన్నయ్య అంటూ గొడవ జరగకుండా చూసుకుంటాడు. కానీ ఈ గొడవలు అలా పెరుగుతూనే ఉన్నాయి. ఇలాగే కొన్ని రోజులు గడుస్తాయి. అదే ఊరిలో ఉండే జగన్నాథం అనే పెద్ద మనిషి నారాయణ ఇంటికి వస్తాడు. నారాయణ ఆయనకు ఎదురుగా వెళ్తాడు. రండి జగన్నాథం గారు, రండి కూర్చోండి. నీ మర్యాదల కోసం ఎవడూ ఇక్కడికి రాలేదు. ఎక్కడ నీ శనకొడుకు? పిలువాన్ని. ఏదో మంచివాడు చక్కగా పని చేసుకుంటున్నాడనుకుంటే వాడు చేసే పనులు ఇలాంటివా? అనగానే కుటుంబ సభ్యులు మొత్తం షాక్ అవుతారు. ఇన్నాళ్ళు ఎక్కడో ఉంటూ కనీసం కొడుకు పుట్టాకైనా అత్తారిల్లు గుర్తుకురాని రుక్మిణి ఇప్పుడు భర్త కొడుకుతో అత్తారింటికెందుకొచ్చింది? తన పెదనాన్నకి రుక్మిణి గురించి ఏం తెలుసుండొచ్చని హెచ్చరించి వెళ్ళాడు. ఇక తన దాయాదు కుటుంబాన్ని కష్టాల పాలు చెయ్యాలని సంకల్పించుకున్న దొరబాబు నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తాడు? ఉన్నపాటుగా పిడుగుల్లేని వాన్లా వచ్చిన ఈ జగన్నాథమెవరు? అతనికి నారాయణ మూడో కొడుకు సురేష్ వల్ల జరిగిన అన్యాయం ఏంటి? ఇలాంటి ఉత్కంఠభరితమైన ప్రశ్నలకి జవాబులు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు వేచి ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.